అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు ప్రత్యేకతను తెలుసుకుందాం. ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈరోజు 11 అక్టోబర్ 2025 శనివారము. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, బహుళ పంచమి, రోహిణి నక్షత్రము. అంటే మాస తిరు నక్షత్రాలలో కృష్ణుడు పుట్టినటువంటి నక్షత్రము రోహిణి. సో ఈరోజు శ్రీకృష్ణుని ఆరాధించడానికి చాలా మంచి రోజు. కృష్ణాష్టకం చదవండి, కృష్ణ అష్టోత్తరం చదవండి, చాలా బాగుంటుంది. సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమేతితో చర్మార్థం ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం అనేటువంటి ఈ తిరు నక్షత్రాన్ని చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసనకు, నామకరణకు, నూతన వస్త్రధారణకు, నూతన ఆభరణాలకు, గృహ ప్రవేశాలకు ఇది చాలా మంచిది. అదేవిధంగా మంచి యోగం ఉంది కాబట్టి ఈరోజు ఈ కొన్ని శుభ కార్యక్రమాలకు అనుకూలమైందిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైతే గ్రహస్థితి బాగలేదో ఈరోజు పంచమి, మంచి పనులు చేయడానికి మంచి రోజు. అయితే మీకు గ్రహస్థితి బాగలేదనుకోండి, ఈరోజు ప్రత్యేకంగా కృష్ణుడి యొక్క పూజ చేయండి. లేదా ఎవరికైతే 7.5 సంవత్సరాల 7.5 నడుస్తుందో, కుంభం, మీనం, మేష రాశుల వారికి ఈ 7.5 అనేది నడుస్తుంది. కుంభరాశి వారికి ఈ 7.5 పోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా చక్కగా వెంకటేశ్వర స్వామిని అర్చన చేయండి. వెంకటేశ్వర స్వామిని ఎవరైతే అర్చన చేస్తారో, ఆరాధిస్తారో వారికి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు చదువుకోండి, అష్టోత్తరం చదువుకోండి, ఏదైనా వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రం చదవండి. మీ గ్రహస్థితి చాలా మెరుగవుతుంది. మీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. నిరాశలో ఉండకండి. మాకేదో గ్రహచారం బాగలేదు, 7.5 సంవత్సరాలు నడుస్తుంది, దానికి సంబంధించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే చేయండి. అదేవిధంగా ఇట్లాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి, చాలా బాగుంటుంది. మీ గ్రహస్థితి కూడా మెరుగై ఆ స్వామివారి కృప వల్ల మీకు అంత శుభం జరుగుతుంది. ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అడిగేన్ రామానుజదాసన్, మీ వేణుగోపాల్.